సింగిల్ నాన్ షాక్ లో మనకి ఈ స్టార్టింగ్ ప్లేస్ అనేది మన ఇక్కడ నాన్ షాక్ పర్టికులర్ ప్లేస్ ఇది. అలాగే ఈ లాస్ట్ ప్లేస్ వచ్చేప్పటికి మనం ఏదైనా ఒక టార్గెట్ కొట్టినప్పుడు మనం ఈ ప్లేస్ తగులుతుంది. సో దీన్ని ఇలా పట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ మూమెంట్ చేయడానికి మనకి మన పొజిషన్ ఎలా ఉండాలంటే, సో ఈ నాన్ షాక్ నా రైట్ హ్యాండ్ తో పట్టుకున్నాను. సో ఇది కిందకు ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది నాన్ షాక్ ఇలా పైకి వేసినదా ఇలా గార్డింగ్ చేయాలన్నమాట. ఇది మళ్ళీ లేదంటే తిరిగి వచ్చి మళ్ళీ మనకి ఇలా ఫేస్ తగులుతుంది. సో అందుకనే ఇది కిందకి వేసిన తర్వాత ఇది ఇలా పైకి వేయటం, ఈ హ్యాండ్ పెట్టడం రెండు ఒకేసారి జరగాలన్నమాట. ఇలా సో ఇలా పట్టుకున్న తర్వాత ఈ పై స్టిక్కర్ వదిలేయాలి. దీన్ని మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. సేమ్ అలాగే ఇది పైకి వేస్తున్నప్పుడు ఈ రైట్ హ్యాండ్ తో గార్డింగ్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇలా మళ్ళీ పై స్టిక్ వదిలేయాలి. దీని ఇలా రైట్ సైడ్ తీసుకురావాలి. ఓకే, 1 2 3 4. సో ఈ టైప్ లో ఫస్ట్ ఇలా మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. సో మనకు కొంచెం అలవాటు అయిన తర్వాత ఆ స్పీడ్ అనేది కొంచెం పెంచుకోవాలన్నమాట ఇలా. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్ హ్యాండ్ ఎలా మార్చాలని చూద్దాం. సో ఇది చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఫ్రంట్ అనేది బాగా వచ్చిందంటే బ్యాక్ చేయడం చాలా ఈజీ. సో మన ఫ్రంట్ కి చేసినప్పుడు హ్యాండ్ ఇలా గార్డింగ్ ఎలా పెట్టామో సేమ్ అలానే బ్యాక్ కూడా హ్యాండ్ ఈ టైప్ లో పెట్టామంటే ఆ స్టిక్ వచ్చి కరెక్ట్ మన హ్యాండ్ లో పడుతుంది. సో అది ఎలా అంటే, సో ఇది నా రైట్ హ్యాండ్. సో ఈ స్టిక్ ఇలా పైకి వేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి పెట్టామంటే వచ్చి కరెక్ట్గా ఈ స్టిక్ అనేది మా హ్యాండ్ లో పడుతుంది. అప్పుడు రైట్ హ్యాండ్ లో పైన స్టిక్ ని వదిలేయాలి. సో మళ్ళీ ఇది ఇదే తీసుకొచ్చి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ పైకి వేసినప్పుడు రైట్ హ్యాండ్ గార్డింగ్ వెళ్ళాలన్నమాట. ఓకే, మళ్ళీ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి పైకి వేయాలి. ఓకే, ఇది 1 2 3 4 5. సో ఈ టైప్లో మెల్లగా చేయాలి. కొంచెం అలవాటు అయ్యాక మన స్పీడ్ అనేది పెంచాలి అన్నమాట. సో ఈ టైప్లో బ్యాక్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు ఒక హ్యాండ్లోనే ఇలా ఫ్రంట్ బ్యాక్ ఎలా చేయాలని చూద్దాం. సో ఇది చేయడానికి మనకి మన హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలంటే, సో ఈ టైప్ లో ఉండాలి. ఓన్లీ ఈ రిస్ట్ మీదే ఈ ఫ్రంట్ కి బ్యాక్ కి స్టిక్ అనేది మారాలన్నమాట. ఇలా ఈ టైప్ లో. ఓకే, ఇలా ఇలా పట్టుకొని ఓన్లీ రిస్ట్ మీద ఒకసారి బ్యాక్ వేయాలి, ఒకసారి ఫ్రంట్ కి వేయాలి. సో ఈ టైప్ లో. సో దీనికి చిన్న గార్డింగ్ ఇలా ఫ్రంట్ వేసినప్పుడు ముందు పెట్టాలి హ్యాండ్, ఇలా బ్యాక్ వేసినప్పుడు వెనక్కి గార్డింగ్ చేయాలన్నమాట. ఓకే, ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఇలా చేయాలి, హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్. సో ఇది మనకి బాగా వచ్చిన తర్వాత ఓన్లీ ఇలా హ్యాండ్ కి డైరెక్ట్ గా చేసేయమంట రిస్ట్ సపోర్ట్ తో. ఓకే, ఇలా పట్టుకొని 1 బ్యాక్ కి 2 ఫ్రంట్ కి 1 2 ఈ టైప్ లో అన్నమాట. ఫస్ట్ ఇలా హ్యాండ్ సపోర్ట్ చేయండి, నెక్స్ట్ హ్యాండ్ తీసి అలవాటు హ్యాండ్ తీసి చేయండి, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక హ్యాండ్ తో ఇలా హిట్ చేసి ఇలా ఎలా బ్యాక్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ ఇది నా రైట్ హ్యాండ్ లో ఉంది. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా మన ఫేస్ లెవెల్లో ఇలా హిట్ చేయాలి. కరెక్ట్గా ఇది నా రైట్ హ్యాండ్. ఇలా హిట్ చేసినప్పుడు కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ రిప్ దగ్గర రావాలన్నమాట. హ్యాండ్ అనేది రిప్ దగ్గరకు వచ్చినప్పుడు స్టిక్కర్ ఇలా బ్యాక్ వెళ్తుంది ఇలా ఈ టైప్ లో. ఇలా సో ఈ టైప్ లో హిట్ చేయాలి. ఇది 1. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ సైడ్ రిప్ దగ్గరికి చైన్ తీసుకొచ్చి ఇలా బ్యాక్ తీసుకోవాలన్నమాట. ఓకే, 1 2 3. ఓకేనా, సేమ్ మళ్ళీ ఇది హ్యాండ్ చేంజ్ చేయాలి, ఫ్రంట్ మూమెంట్ మాట చేసి మళ్ళీ సేమ్ 1 2 3. సో ఈ టైప్లో చేయాలి. సో ఈ టైప్లో ఈ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఈ హిట్టింగ్ వచ్చేప్పటికి ఇది మనకి ఫేస్ లెవెల్ ఉంటుంది. అలాగే మనకి చేసాం కదా ఫ్రంట్ బ్యాక్, ఇది వచ్చేప్పటికి మనకి హెడ్ తగులుతుంది మనకి కరెక్ట్గా ఇది హెడ్ పైన. సో ఆ రేంజ్కి ఈ టైప్లో హిట్ చేయడానికి, సో లేదంటే ఇలా కింద హిట్ చేయడానికి. సో ఈ మూమెంట్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఇది